మేడ్చల్ జిల్లా జోహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కార్మిక నగర్కి ఇక్కడ రంగనాథ్ రావడం జరిగింది. హైడ్రా రంగనాథ్ రావడంతో ఇక్కడ తండోపతండాలుగా ప్రజలు జనవాసం నుంచి అందరూ ఇళ్ళ నుంచి బయటకు వచ్చి ఇది మా ఇల్లు గులగొట్టకండి, మా ఇల్లు గులగొట్టకండి అనే ఒక భావోద్వేగాలతో లోనయ్యారు. ఇక్కడ రంగనాథ్ కూడా ఏమన్నారంటే మీ ఇల్లు మీ చర్చలు మరి మీ ఇల్లు చెరువులో ఎందుకు కట్టుకున్నారమ్మా అని ప్రశ్నించగా ఎవరు ఎటువంటి స్పందన కూడా లేని పరిస్థితి ఇక్కడ ఎదురవుతుంది. ఎందుకంటే అందరూ ఇక్కడ వచ్చిన అతి భారీ వర్షానికి ఇల్లు అన్నీ నీట మునిగాయి. చూడండి అక్కడ ప్రభావం చూడండి, మొత్తము అక్కడ ఉన్న ఇల్లులన్నీ మొత్తము నీట మునిగిపోయాయి అన్నమాట. అదేవిధంగా రంగనాథ్ మరియు సుచరిత్ర మేడం ఎంఆర్ఓ కూడా వచ్చింది. వీళ్ళందరూ వచ్చి మొత్తం అంతా చెరువును మొత్తం పరిశీలించి చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇళ్లను పరిశీలించి చూసి వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. మా ఇల్లు ఎప్పుడు గులగొడతారో ఏందో అని చెప్పేసి భయాందోళన చెంది వాళ్ళు ఏమంటున్నారంటే మా ఇల్లు కులగొట్టకండి, మేము 2013 సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నాము. దాదాపుగా 100కు పైగా ఇక్కడ హిందూ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అనే తేడా లేకుండా అందరం కలిసిమెలిసి ఇక్కడ ఉంటున్నాము. మా ఇల్లులు గులగొట్టకండి చెప్పేసి ప్రజలందరూ వాపోతున్నారు. అమ్మా చెప్పమ్మా, మీ ఇల్లులు పోతున్నాయి అని అంటున్నారు కదా. ఇప్పుడు రంగనాథ్ సార్ కూడా అదే అన్నాడు, చెరువులో ఇల్లు కట్టుకుంటున్నారు, మీ ఇల్లులు పోతాయని అన్నాడు కదా. మళ్ళీ దానికి మీకు స్పందన చెప్పండి. అసలు నీళ్ళు అనేటే లేవు. మళ్ళీ మాకు రిజిస్ట్రేషన్లు అయినాయి, పట్టాలు వచ్చినాయి, కొన్ని ఇంటి ట్యాక్స్ కడుతున్నాము, మేము అన్ని కడుతున్నాము.